500 సంవత్సరాల సజీవ సాక్ష్యం ఈ ఉద్దానం రామకృష్ణాపురం మర్రి చెట్టు. 5 శతాబ్దాల చరిత్ర. తల్లికాండం ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. భయంకరమైన తుఫాన్లు తట్టుకుని ఇప్పటికీ సజీవంగా నిలబడి ఉంది ఈ మర్రి చెట్టు. చెట్టు నుంచి వచ్చే మర్రి ఓడలు మరలా చెట్టులా తయారయ్యాయి. ఇక్కడ చూస్తే ఒక చిన్న అడవిలా ఉంటుంది. ఈ ప్రదేశమంతా ఓడలతో అల్లుకొని పచ్చదనంతో కలకల్లాడుతూ చక్కటి గాలిని ఇస్తుంది ఈ మర్రి చెట్టు. సముద్ర తీరానికి 150 మీటర్ దూరంలో మాత్రమే ఈ చెట్టు ఉంది. సముద్రంలో భయంకరమైన తుఫాన్లు సంభవించిన ఇప్పటి తరానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది ఈ ఉద్దానం రామకృష్ణాపురం మర్రి చెట్టు. పూర్వీకులు చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. చెట్టు కొమ్మలను పూజ కోసం నరికితే పాలుకు బదులుగా ఎర్రని ద్రవం కారేదట. మరి చెట్టు మొదట్లో అమ్మవారిని ఎందుకు ఉంచారు ఈ గ్రామస్తులు? మరి ఈ చరిత్ర తెలుసుకోవాలనుంది కదూ. మరి ఆలస్యం ఎందుకు, ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోతాం. శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్త మండలం ఉద్దానం రామకృష్ణాపురం. ఈ గ్రామ పొలిమేరలో సముద్ర ఇసుక దెబ్బలు ఆనుకుని ఎకరాన్నర విస్తీర్ణంలో చిన్న అడవును తలపిస్తుంది ఈ మర్రి చెట్టు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్ర మండలం ఉద్దానం రామకృష్ణాపురంలో ఇంత పెద్ద వృక్షం ఉందని ఎంతమందికి తెలుసు? చాలా మందికి అయితే తెలియదు. ఎందుకంటే ఇంత పెద్ద మర్రి చెట్టు అనేది ఇది కొన్ని సంవత్సరాల తాలూకా చరిత్ర. అంటే సుమారు ఈ గ్రామస్తులను నేను అడిగి తెలుసుకుంటే 500 సంవత్సరాల పైచిలుక చరిత్ర ఉందని ఈ మర్రి చెట్టు కోసం చాలా మంది చెప్తున్నారు. నేను చాలా మంది మాటల్లో ఈ గ్రామస్తుల్ని నేను ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము పుట్టిన నుంచి ఈ మర్రి చెట్టు అనేది ఇక్కడ ఉంది, కానీ కొన్ని తరాలు సుమారు ఒకరికి ఒక తరంకు ముందు ఒక తరం అని చెప్పుకొచ్చి ఒకరైతే కనీసం 500 సంవత్సరాలు అంటున్నారు, ఇంకొకరైతే 400 పైచిలుక అంటున్నారు. కానీ టోటల్ గా చెప్పాలంటే ఇది ఒక పెద్ద వృక్షం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నేను ఎంత వెతికినా ఇక్కడ తల్లి కాండం ఈ చెట్టు అనేది ఎక్కడ, ఏ విత్తనం నుంచి ఏ ప్లేస్ నుంచి బయటకు వచ్చిందా అనేది మాత్రం ఇక్కడ ఎక్కడా కనిపించడం లేదు. టోటల్ గా ఈ ఓడలన్నీ కూడా ఒక చెట్టు అక్కడి నుంచో పుట్టింది కావాలా అనుకుంటున్నాం. కానీ ఎక్కడో ఒక్కడ ముద్దులు మాత్రం ఎక్కడి నుంచో ఒక వృక్షంగా తయారయ్యే ఒక తల్లి కాండం మాత్రం ఇక్కడైతే కనిపించడం లేదు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ చెట్లు అన్ని కూడా టోటల్ గా ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా ఏది తల్లి కాండమా లేకపోతే ఏది పిల్ల కాండం అనేది మనకైతే అర్థం అవడం లేదు. కానీ టోటల్ ఇదంతా ఒక పెద్ద వృక్షంలా మాత్రం ఉంది. ఇక్కడ మనం చూద్దాం ఈ గ్రామస్తుల తోలక, ఈ చెట్టు తోలక హిస్టరీ ఏంటో ఈ గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ ఊర్లో మర్రి చెట్టు ఉంది కదా, అది ఏ తరం మర్రి చెట్టు? అది తరాలంటే మాకు తెలియదు కానీ మేము చిన్నప్పుడు కానీ చూస్తాము. 500 సంవత్సరాలు అవ్వచ్చు. 500 సంవత్సరాలు ఆ చెట్టు 500 సంవత్సరాలు. కానీ దాని తాలూకు మొదలంటే మా పెద్దలకే తెలియాలి. ఆ మొదలంది మాకు తెలియదు. మేము చిన్నప్పుడు కానీ చూస్తాం అదే రకం. తెలియదు ఆ మొదలండి. కానీ మధ్యలో కొన్ని పోయా కదమ్మా, పోయేవంటే అది తుఫాన్లకు పోయా. కానీ అది చాలా పెద్ద చెట్టు. అది చుట్టూ ఎంత ఉంటది? అరెకరం ఉంటదా? అరెకరం కాదు, అది 3 ఎకరాలు బాగుంటది. ఈ మహావృక్షం నీడలో శ్రీరామచండేశ్వర అమ్మవారి కొలువై ఉన్నారు. ఈ చుట్టుప్రక్కల గ్రామస్తులు ఈమెను తమ ఎల్వేల్పుగా భావిస్తారు. గ్రామంలో ఏ శుభకార్యాలు జరిగినా ముందుగా ఈ అమ్మవారికి పూజలు చేయడం ఇక్కడ ఆనవాయితీ. గతంలో ఎవరైనా పూజల కోసం ఈ చెట్టు కొమ్మలు నరికితే పాలకు బదులుగా ఎర్రన్న ద్రవం కారేదని స్థానికులు చెప్తారు. అప్పటి నుండి ఈ చెట్టును అత్యంత పవిత్రంగా భావించి చెట్టు నీడలో అమ్మవారి ప్రతిమలు ఉంచి పూజలు చేస్తారు. ఈ మర్రి చెట్టు మధ్యన ఒక అమ్మవారిని కూడా ఈ గ్రామస్తులు ఇక్కడ నిల్చోబెట్టారు. ఎందుకంటే ఈ తల్లి తోలక దీవెనలు అనేవి ఇక్కడ ఈ గ్రామంకి మరియు ఈ తల్లిని నమ్ముకున్న ఈ గ్రామ దేవతను నమ్ముకున్న చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలను కోరి ఆ తల్లి కూడా ఆ భక్తుల తనకు కోరికలు నెరవేరుస్తుందని ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ మాత్రం ఉంది. ఈ మహావృక్షం తోటలో ఈ తల్లిని ఈ గ్రామస్తులందరూ కలిపి ఇక్కడ ఒక దేవతను కూడా నిర్మించారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నారే, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా రండి. ఈ చెట్టు మొదల్లో కూడా ఒక దేవతని ఇక్కడ కొలివై ఉంది నిజంగా గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ చాలా మంది భక్తులు వస్తుంటారు. వాళ్ళు కోరిన కోరికలు అనేవి ఆ దేవత
తీర్చిన తర్వాత ఇక్కడ ఆ భక్తులు కూడా వాళ్ళు అంటే ఈ దేవతనైతే ఏదైతే సమర్పించాలనుకుంటారో అలాంటి సమర్పణ కూడా చేసి వెళ్తుంటారు. కానీ ఇప్పుడు మనం ఈ గ్రామస్తుల మాటల్లో చూద్దాం. అంటే ఇక్కడున్న పవర్ఫుల్ అంటే ఒక పవర్ఫుల్ అయిన దేవత ఉంది అని ఈ గ్రామస్తుల మాటలో విందాం. అంటే ఇప్పుడు అక్కడ ఆ చెట్టు దగ్గర అమ్మవారు ఏమైనా ఉందా? మామూలు బయటకు వెళ్ళి మీరు ఇక్కడ రోడ్డు వేసాము, బయట బండి పెట్టేసి ఇప్పుడు దిగి మీరు అక్కడికి వెళ్ళి నమస్కరించి వైపు చూడొచ్చు, ఇలాగ ఎదురా చూడొచ్చు. అంటే గ్రామ దేవత అంటే మీ ఊళ్ళందరూ ఆ దేవత పై ఊరు కూడా. అమ్మవారి పేరేం పేరు? రామచండ అమ్మవారు. అంటే చాలా పేరు తల్లి. తర్వాత చాలా దూరం నుంచి వస్తారా? ఇక్కడ ముక్కుబడులు తీర్చుకుంటారు, చూస్తారు చెట్టు ఏంటి అనేసి అంతా ఫోటోలు వీడియోలు అయితే కావు. ఇప్పుడు ఫోటోలు వీడియోలు పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరూ వస్తుంటారు. అంటే అందరూ వస్తారా? అందరూ వస్తారు, ఎంతో దూరం నుంచి వస్తారు. అంటే అక్కడ అంటే భక్తులకు ఒక నమ్మకం. అంటే అక్కడ ఏమైనా ఆ మొక్కుకున్న మొక్కు కూడా తర్వాత ఏంటంటే కొందరికి అక్కడ ఉంటే ఎవరికి ప్రాబ్లం జరగదు. ఒక ముళ్ళు కూర్చోడం కానీ, ఒక కరడం కానీ, ఒక సేమ్ అక్కడ ఏంటంటే ఒక ఏముండవు, ఒక దీనిలాగా ఉంటది, కచ్చిరలాగా ఉంటది. ఉన్నది నీకు కనిపించదు. కనిపించినా మళ్ళీ నువ్వు రెండోసారి వస్తుంది, నీకు కనిపించదు తల్లి. అంటే అంత భగవంతుడు అక్కడ ఉండేటట్టు అంటే ఆ చెట్టు తాలూకు మొదలనేది ఇంతవరకు తెలియదు కదా. అంటే 4 తరాలు 4-5 తరాలు. విచిత్రం ఏంటంటే ఈ చెట్టు తాలూకు తల్లి కారణం ఎవరికీ తెలియదు. ప్రతి మర్రి కూడా ఒక చెట్టులా తయారైంది. ఏ విత్తనం ఎక్కడి నుండి మొలకెత్తుందో ఎవ్వరికీ తెలియదు, గాని ఒక అడవి మాదిరిగానే తయారైంది. తుఫాన్ల కారణంగా ఈ చెట్టు సగం నాశనమైంది. అయినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది ఈ మర్రి చెట్టు. ధ్వంసమైపోయిందా? చెట్టు మంచి జంబురున్నా చెట్టు. ఆ చెట్టు పుట్ట చెట్టు ఉన్నా జంబురున్నా అంత ప్రౌఢ ఆపోయా మా అందరం ముసైపోయి చెట్టు ముసలి మొత్తం పడేస్తా. అప్పుడు కోటి అంతా చూసారు కదా ఈ వీడియో. అంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది, శ్రీకాకుళం జిల్లాలో ఉద్దరపుత్ర మండలం ఉద్దానం రామకృష్ణపురంలో ఇంత పెద్ద మర్రి చెట్టు గల ఒక హిస్టరీ ఉందని ఇంతవరకు చాలా మందికి తెలియదు. మరి ఈ వీడియో చూసి 10 మందికి షేర్ చేసి ఈ రామకృష్ణపురం మర్రి చెట్టు తాలూకా హిస్టరీ అనేది 10 మందికి తెలియజేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. చూస్తూ ఉండండి మా నేటి ప్రపంచం. ఇట్లు మీ ధనంజయ్.